నమస్తే, వెల్కమ్ టు గుడ్ హెల్త్. స్పాండిలైటిస్ సమస్యతో బాధపడుతున్నారా? సర్వైకల్ అండ్ లంబార్ స్పాండిలైటిస్ కి హోమియోపతిలో ఎటువంటి చికిత్సలు అందుబాటులో ఉన్నాయో మనకి తెలియజేయడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు హోమియో కేర్ ఇంటర్నేషనల్ డాక్టర్ ఇనామ్ గారు. నమస్తే సార్. నమస్తే అండి. సో రీసెంట్ టైమ్స్ లో మనం ఎక్కువగా చిన్న ఏజ్ లో స్పాండిలైటిస్ అనే ప్రాబ్లం చూస్తున్నాం. దానికి కారణాలు ఏంటంటారు? కారణాలు ఏంటంటే అండి, మన బ్యాడ్ లైఫ్ స్టైల్ అనేది మేజర్ రీజన్ ఆఫ్ స్పాండలోసిస్. స్పాండలోసిస్ అంటే చూడండి, చాలామందికి తెలియదు, ఇది ఒక మెడికల్ టర్మినాలజీ. కానీ నార్మల్ భాషలో మనం చెప్పాలి, ఎక్స్ప్లెయిన్ చేయాలంటే మెడ నొప్పి, నడుము నొప్పి. సో ఒకవేళ మెడ నొప్పి, నడుము నొప్పి వస్తుంది అంటే దానికి మనం స్పాండలోసిస్ అన్నట్లు చెప్తాము. స్పాండలో అంటే స్పైన్, లోసిస్ అంటే దాంట్లో ఉన్న ప్రాబ్లంకి అంటామన్నమాట. సో స్పైన్లో మీకు ఏదైనా ప్రాబ్లం వస్తే, వెనుపూస దగ్గర ఏదైనా ప్రాబ్లం వస్తే మనకు దానికి స్పాండలోసిస్ అన్నట్లు చెప్తూ ఉంటామన్నమాట. సో ఈ స్పాండలోసిస్లో ఈ మధ్య కాలంలో ఈ కేసెస్ ఎందుకు పెరిగిపోతున్నాయి అన్నట్లు చూసుకుంటే, స్పాండలోసిస్ అనేది మనకు బ్యాడ్ పోస్చర్ మూలన రావడం జరుగుతుంది. బ్యాడ్ పోస్చర్ అంటే రాంగ్ పొజిషన్స్లో ఎక్కువసేపటి వరకు కూర్చోవడం. ఇప్పుడు మీరు నార్మల్గా కూర్చుంటున్నారు, ఒకవేళ మీ వ్యాలెట్, మీ పాకెట్ అనేది బ్యాక్లో మీరు పెట్టుకున్నారు. అలాంటప్పుడు ఏంటంటే మీ పోస్చర్ అనేది కొంచెం ఇలా పైన కింద అయిపోవడం జరుగుతుంది. సో దానివల్ల కూడా మీకు స్పాండిలోసిస్ వచ్చే అవకాశం ఉంటుంది. దాంతో సహా మనం రెగ్యులర్లీ ఎక్సర్సైజ్ చేస్తలేము. సడన్లీ ఒకరోజు టూర్కి వెళ్ళాలి అన్నట్లు పెద్ద పెద్ద బ్యాగులు లిఫ్ట్ చేసినాము, హెవీ బ్యాగేజ్. సో దాని తర్వాత ప్రాబ్లం అనేది స్టార్ట్ అయిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది అన్నమాట. అలాగే ఒంగి ఏదైనా పని మనం చేస్తున్నాము అండ్ ఎక్కువగా ఒంగి చేయాల్సిన అవసరం అనేది ఉంటుంది. అలాంటప్పుడు కూడా రావడం జరుగుతుంది. లేదంటే ఎప్పుడైనా మనం కింద పడ్డాము, దెబ్బలు తగిలినాయి, యాక్సిడెంట్ అయింది, అలాంటి సందర్భాల్లో కూడా మనకు బ్యాక్ పెయిన్ అనేది రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే నెక్ పెయిన్ దేని మూలన రావడం జరుగుతుంది అన్నట్లు చూసుకుంటే, ఎక్సెసివ్ యూసేజ్ ఆఫ్ ది మొబైల్ ఫోన్స్ అన్నమాట. మొబైల్ ఫోన్స్ ఈ మధ్య కాలంలో మనం చాలా ఎక్కువగా యూజ్ చేస్తున్నాము. ఒక మూవీ చూడడానికి మనం ఆల్మోస్ట్ 2 hours వరకు గడుపుతాము అండ్ అది కూడా ఒకే పొజిషన్లో కూర్చుంటాము. రైట్ పోస్చర్ ఉండదు. ఇప్పుడు ఇలా మొబైల్ పట్టుకున్నామంటే ఈ పొజిషన్లోనే ఉంటాం మనం. సో ఇలా మెడ ఒకటే పొజిషన్లో పెట్టి చాలా అవర్స్ వరకు అలాగే ఉన్నామంటే స్పాండిలోసిస్ వస్తుంది, సర్వైకల్ స్పాండిలోసిస్ అన్నమాట. అలాగే ఒకవేళ మీ డెస్క్ జాబ్ ఉందనుకోండి, సో కూర్చొని మీరు ల్యాప్టాప్ మీద కానీ సిస్టమ్ మీద పని చేస్తున్నారు, అది కూడా ప్రొలాంగ్ డ్యూరేషన్ వరకు అలాగే ఒకే పొజిషన్లో చేస్తున్నారు. అలాంటి సందర్భాల్లో కూడా రావడం అనేది జరుగుతుంది. లేదంటే యాక్సిడెంట్స్లో ఒకవేళ వెనుక నుంచి ఎవరైనా వచ్చి తోసేశారనుకోండి, అలాంటప్పుడు సడన్లీ మన మెడ ఏమవుతుందంటే వెనుకకి వెళ్ళిపోవడం జరుగుతుంది, సడన్లీ ఇట్లా అయిపోతుంది అనమాట. సో దానివల్ల కూడా మనకు స్పాండిలోసిస్ వచ్చే అవకాశాలు అనేది ఉంటుంది. అండ్ దీంతో సహా కామన్ రీజన్స్ అనేటివి చూసుకుంటే అన్ని ఏజ్ గ్రూప్స్లో పెద్ద పెద్ద మెత్తలు అనేది వాడడం అన్నమాట. సో చాలా పెద్ద మెత్తలు అనేది యూజ్ చేస్తాము, అంటే పిల్లోస్, దిండు అంటాము. సో దానివల్ల కూడా మనకు స్పాండిలోసిస్ వచ్చే అవకాశాలు అనేది ఉంటుంది. రాంగ్ పోస్చర్స్లో పండుకోవడం, సో రాంగ్ పోస్చర్స్లో పండుకుంటే కూడా మనకు స్పాండిలోసిస్ అనేది రావడం జరుగుతూ ఉంటుంది. సో దీస్ ఆర్ ద మేజర్ రీజన్స్. దీంతో సహా ఇప్పుడు ఎక్కువగా సన్కి ఎక్స్పోజ్ కాకుండా క్లోజ్డ్ ఎన్విరాన్మెంట్లో మనం పని చేయడం మూలన వైటమిన్ డి డెఫిషియన్సీ రావడం జరుగుతుంది. దానివల్ల మళ్ళీ కాల్షియం డెఫిషియన్సీ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఈ డెఫిషియన్సీస్ వల్ల కూడా మనకు తొందరగా ఇక్కడ మెడలో కానీ నడుములో ఉన్న ఎముకలు అరిగిపోవడం జరుగుతుంది. దానివల్ల కూడా ప్రాబ్లమ్స్ అనేది మనకు ఏర్పడడం జరుగుతుంది. సో ఈ రీజన్స్ వల్ల మీకు ఎక్కువగా ఈ స్పాండిలోసిస్ చిన్న వయసులో కూడా మనం చూస్తున్నాము. ఒకవేళ పెద్ద వయసులో చూసుకుంటే ఇట్ ఈజ్ అ ఏజ్ రిలేటెడ్ డిసీజ్ అన్నమాట. అంటే స్టాటిస్టిక్స్ ప్రకారంగా మనం చూసుకున్నాం అనుకోండి, మీ వయసు 60 దాటిన తర్వాత 80% జనాలకు ఈ ప్రాబ్లం అనేది రావడం జరుగుతుంది. కొంతమందికి మైల్డ్ ఉంటుంది, సిమ్టమ్స్ కనబడవు. కొంతమందికి ఎక్కువ ఉంటుంది, సిమ్టమ్స్ ఎక్కువగా కనబడుతూ ఉంటుంది అనమాట. సో దిస్ ఈస్ ద మేజర్ రీజన్స్ ఫర్ బ్యాక్ పెయిన్, నెక్ పెయిన్, సర్వైకల్ లుంబార్ స్పాండిలోసిస్ అనమాట. ఓకే సార్, కాలర్ ఉన్నారు, హైమ గారు సిద్దిపేట నుంచి. నమస్తే అండి. నమస్తే అండి. ఓకే, మీ ప్రాబ్లం చెప్పండి సార్. సార్ నమస్తే సార్. నమస్తే అండి, చెప్పండి సార్. యాక్చువల్గా నాకు డిస్క్ బల్జ్ ఉందని హాస్పిటల్లో చూపించాను సార్. ఓకే.
సో సార్ ఏమన్నారంటే మెడిసిన్ ఇచ్చారు, కొంచెం తగ్గలేదు. సో నేను హోమియో కేర్ ఇంటర్నేషనల్కి రిఫర్ అయ్యాను సార్. సో ఏమైంది అంటే అక్కడ, అంటే మీరు ఇట్లా అంటున్నాను తప్పుగా అనుకోకండి సార్. హలో, కాల్ కట్ అయిపోయింది సార్. ఓకే సార్ అంటే ఇప్పుడు అది జనరల్ బ్యాక్ పెయిన్ కానీ నెక్ పెయిన్ కానీ స్పాండిలైటిస్లో వచ్చే బ్యాక్ పెయిన్ నెక్ పెయిన్కి ఉండే మేజర్ డిఫరెన్స్ ఏంటంటారు? మేజర్ డిఫరెన్స్ ఏంటంటే అండి, సర్వైకల్ అండ్ లుంబార్ స్పాండలోసిస్లో మనకు లోపల జరుగుతుంది సేమ్ ప్రాబ్లం అన్నమాట. అంటే అక్కడ మీకు డీజనరేషన్ కావచ్చు, అక్కడ మీకు ఆస్టియోఫైట్స్ రావచ్చు, లేదంటే ప్రొట్రూషన్ కావచ్చు, వేరియంటియర్ కావచ్చు, లేదంటే బల్జ్ కావచ్చు. ఈ ప్రాబ్లం మనకు ఇక్కడ కూడా జరుగుతుంది, బ్యాక్లో కూడా జరుగుతుంది. కానీ దాని లక్షణాలు కొంచెం డిఫరెంట్ ఉంటుంది అన్నమాట. లక్షణాలు డిఫరెంట్ ఎలా ఉంటుంది? ఇప్పుడు జనరలీ మనకు స్పాండలోసిస్ ఉంది అన్నట్లు చూసుకుంటే మనకు ఫస్ట్ పెయిన్ అనేది స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. సో పెయిన్ స్టార్ట్ అయినప్పుడు మనకు మెడలో కూడా పెయిన్ ఉంటుంది, నడుములో కూడా పెయిన్ ఉంటుంది. కానీ కాంప్లికేషన్ వరకు వెళ్ళిపోతాం కదా, అలాంటప్పుడు ఏమవుతుంది, ఒకవేళ లుంబార్ స్పాండలోసిస్ అంటే బ్యాక్ పెయిన్, నడుము నొప్పి ఉంది, అలాంటప్పుడు చాలా పెరిగిపోయినప్పుడు వరకు ఈ బ్యాక్లో కాకుండా మళ్ళీ మన సెక్షువల్ లైఫ్ మీద కూడా ఎఫెక్ట్ పడడం జరుగుతుంది. మనకు బవల్స్ మూమెంట్లో కూడా ఎఫెక్ట్ పడడం జరుగుతుంది. బవల్ మూమెంట్ అంటే మీకు మోషన్స్ కరెక్ట్గా రాకపోవడం కానీ, లేదంటే తెలియకుండా వెళ్ళిపోవడం కానీ, లేదంటే యూరినరీ ప్రాబ్లం కూడా మీకు వచ్చే అవకాశాలు అనేది ఉంటుందన్నమాట. అండ్ ఇంకా పెరిగిపోతే అసలు నడవ రాకపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇది కాంప్లికేషన్ ఆఫ్ లుంబార్ స్పాండలోసిస్. అదే సర్వైకల్ స్పాండలోసిస్లో చాలా ఎక్కువ పెరిగిపోయింది అనుకోండి, డైరెక్ట్ కంప్రెషన్స్ ఒకవేళ వచ్చినాయి అనుకోండి, అలాంటి సందర్భాల్లో ఏంటంటే మనకు నడవడం చాలా ఇబ్బంది అయిపోవడం జరుగుతుంది. అంటే అటాక్సియా అని చెప్తూ ఉంటాము. అటాక్సియా అంటే మనం నడుస్తున్నప్పుడు ఒక మనిషి తాగి నడుస్తే ఏ విధంగా నడుస్తాడు అలా నడవడం అనేది జరుగుతుంది అన్నమాట ఆ పేషెంట్. అండ్ ఒక స్ట్రైట్ లైన్లో నడవలేకపోవడం అనేది జరుగుతుంది అన్నమాట. సో ఇలా కాంప్లికేషన్లో మేజర్ డిఫరెన్స్ రావడం జరుగుతుంది. అండ్ మెయిన్లీ సర్వైకల్ అంటే మెడ, లుంబార్ అంటే నడుము, ఇది మేజర్ డిఫరెన్స్ అన్నమాట. ఓకే సార్, మరో కాలర్ ఉన్నారు, లక్ష్మణ్ రావు గారు మహబూబ్ నగర్ నుంచి. నమస్తే అండి లక్ష్మణ్ రావు గారు. నమస్తే అండి. హలో, నమస్తే అండి. నా పేరు లక్ష్మణ్ రావు గారు. నమస్తే అండి, మీ ప్రాబ్లం చెప్పండి సార్తో. ఇప్పుడు బ్యాక్ నేను మార్నింగ్ లేచినప్పుడు బ్యాక్ పెయిన్ చాలా వస్తుంది మేడం. ఏమవుతుందండి మార్నింగ్ లేచినప్పుడు? మార్నింగ్ లేచినప్పుడు లేవనియదు, బ్యాక్ మనం అసలు చాలా పెయిన్ వస్తుంది. ఓకే, మనకు ఏం పని చేయడానికి కూడా రాదు. ఓకే, ఇంకోటి మనకు ఇక్కడ తిరిగి పనుకుంటే పెయిన్ అవుతుంది సార్. ఓకే, ఇక్కడ ఉంటుంది పెయిన్? నడుములో ఉంటుందా, మెడలో ఉంటుంది? నడుములో ఉంటుంది సార్. నడుములో ఉంటుంది. సరే, ఇంకా అంతే సార్, ప్రాబ్లం అదే సార్. సరేనండి, చెప్తాను. ఇప్పుడు పొద్దున లేచినప్పుడు చాలా పెయిన్ ఉంటుంది అన్నట్లు చెప్తున్నారు. ముఖ్యంగా మార్నింగ్ టైమ్సే ఎక్కువ ఉంటుంది పెయిన్. అంటే ఇది రెండు ప్రాబ్లమ్స్ మూలన మీకు కావచ్చు. మ్యాక్సిమం ఏముంటుంది, లుంబార్ స్పాండలోసిస్ ఉంటుంది. అంటే డిస్క్ ప్రాబ్లం అనేది మీకు రావచ్చు. దానివల్ల మీకు లేస్తున్నప్పుడు కానీ కొంచెం ఇబ్బంది అనిపించడం జరుగుతుంది. అలాగే ఇంకొక ప్రాబ్లం ఉంటుంది, యాంకలోజింగ్ స్పాండలైటిస్ అన్నట్లు చెప్తాం దానికి. సో యాంకలోజింగ్ స్పాండలైటిస్లో మీకు స్టిఫ్నెస్ చాలా ఎక్కువ ఉండడం జరుగుతుంది. కొంచెం మీరు రెస్ట్ తీసుకున్నారు, దాని తర్వాత లేస్తున్నారు, అలాంటప్పుడు మీకు విపరీతంగా పెయిన్ రావడం అండ్ వంగలేకపోవడం, టైట్ అనిపించడం, ముఖ్యంగా స్పైన్ అనేది టైట్ అనిపించడం జరుగుతుంది అన్నమాట. నడుము పట్టుకోపోయినట్టు అనిపించడం జరుగుతుంది. సో అది యాంకలోజింగ్ స్పాండలైటిస్ అనేది ఉంటుంది అన్నమాట. సో దీనికి ఏముంది యాక్చువల్గా అన్నట్లు మనం కనుక్కోవాలి అంటే కొన్ని టెస్టులు చేయాల్సిన అవసరం అనేది ఉంటుంది అన్నమాట. ఫస్ట్ ఏంటంటే HLA-B27 అని ఒక రక్త పరీక్ష ఉంటుందన్నమాట. సో ఆ రక్త పరీక్ష మీరు చేసుకోండి. దాంతో సహా
మీరు ఒక బ్యాక్ది, నడుముది, లుంబార్ ఏరియాది ఎంఆర్ఐ కానీ లేదంటే సిటీ స్కాన్ కానీ లేదంటే ఎక్స్రే మనకు తీసుకున్నాం అనుకోండి, దాంట్లో మనకు స్పష్టంగా కనబడుతుంది దేనివల్ల ఈ ప్రాబ్లం వస్తుంది. ఇప్పుడు మీకు లుంబార్ స్పాండలోసిస్ ఉన్నా లేదంటే యాంకలోజింగ్ స్పాండలైటిస్ ఉన్నా మీకు హోమియోపతిలో హోమియోకేర్ ఇంటర్నేషనల్లో చాలా మంచి మెడికేషన్స్ అవైలబుల్ ఉన్నాయి. డిపెండింగ్ అపాన్ మీకు ఎంత సివియారిటీ ఉంది దాన్ని బట్టి మీకు టైం పడుతుంది. ఇప్పుడు మనకి ఏమైపోయిందంటే మనకు పెయిన్ కిల్లర్స్ తీసుకొని అలవాటు అయిపోతుంది. పెయిన్ కిల్లర్స్ తిన్నాము వెంటనే తక్కువ అయిపోయింది. సో వీ విల్ ఎక్స్పెక్ట్ ద సేమ్ విత్ ఎవ్రీ మెడిసిన్ అన్నమాట. అలా కాకుండా హోమియోపతిలో ఓన్లీ పెయిన్కి మాత్రం కాకుండా మనం ఈ శాశ్వత పరిష్కారం కోసం మూల కారణంకి మందులు అనేది ఇస్తాము. కాబట్టి కొంచెం మీకు టైం పడుతుంది. తీసుకోగానే వెంటనే 1 monthలో 2 monthలో రిలీఫ్ రావాలంటే అలా ఉండదు. వై బికాస్ మన దగ్గర వచ్చే పేషెంట్స్ ఏంటంటే ఆల్మోస్ట్ ఒక 5 years 10 years నుంచి బాధపడుతున్న వాళ్ళే వస్తారు, చాలా సివియర్ కేసెస్. సో కొంచెం టైం పడుతుంది కానీ పూర్తిగా నార్మల్ అనేది అయిపోవడం జరుగుతుంది అన్నమాట. ఓకే సార్, అంటే ఇప్పుడు పీక్ స్టేజ్ ఆఫ్ స్పాండిలైటిస్కి వెళ్ళిన పేషెంట్స్కి కూడా హోమియోపతిలో ట్రీట్మెంట్ దొరుకుతుందంటారా? దొరుకుతుందండి. 90% అందరికీ మనం ట్రీట్మెంట్ అనేది ఇస్తామన్నమాట. ఏదో ఒక 10% పేషెంట్స్ ఉంటారు, వాళ్ళకి సర్జరీ తప్పదు. కానీ 90% అందరికీ మనం వితౌట్ ఆపరేషనే ట్రీట్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓన్లీ విత్ జెనెటిక్ కాన్స్టిట్యూషనల్ సిమిలిమమ్ మెడికేషన్స్ ఇస్తాము. వాళ్ళ ఏజ్ బట్టి, వాళ్ళ కాజిటివ్ ఫ్యాక్టర్ బట్టి మనకు కొంచెం టైం ఎక్కువ తక్కువ అనేది ఇవ్వడం జరుగుతుంది. కానీ మ్యాక్సిమం 90% జనాలకు పూర్తిగా తక్కువైపోవడం జరుగుతుంది అన్నమాట. అండ్ అంటే ఇంతకాలం ట్రీట్మెంట్ వాడితే ఖచ్చితంగా మళ్ళీ నార్మల్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి అన్నట్టు ఉంటుందా, లేకపోతే ఓకే ఇప్పటి వరకు ఉన్న పెయిన్ని అలా ట్రీట్ చేసుకుంటూ రావడమేనంటారు? నైన్ పెయిన్కి ట్రీట్మెంట్ అనేది కాకుండా యాజ్ ఐ సెడ్ యూ ఎర్లియర్ కారణంకి ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది మన దగ్గర. కాబట్టి ఎంత టైం పడుతుంది అంటే అది పేషెంట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. కొంతమంది పేషెంట్స్ అనేది మా మెడిసిన్స్తో మంచిగా రెస్పాన్స్ ఇస్తారు, కొంతమంది చాలా అనేది సెన్సిటివ్ ఉంటారు, వాళ్ళకు మైల్డ్ డోసెస్ నుంచే స్టార్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది అన్నమాట. అండ్ కొంతమంది ఏంటంటే చాలా ఎక్కువ ప్యాథాలజీ ఉంటుంది కానీ అంత లక్షణాలు వాళ్ళకు కనబడదు. కొంతమందికి కొంచెం ప్యాథాలజీ ఉన్న చాలా లక్షణాలు కనబడుతూ ఉంటుంది. సో ఎవ్రీ పేషెంట్ ఈజ్ డిఫరెంట్. సో దాన్ని బట్టి మనకు వ్యాధి అనేది తక్కువ అవ్వడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. మ్యాక్సిమం హోమియోపతిలో ఏంటంటే అండి కొంచెం టైం అయితే పడుతుంది, మీకు ఒక 6 months వరకు టైం పడవచ్చు, కానీ యూ విల్ బీ ఫైన్. డే బై డే మీకు ఇంప్రూవ్మెంట్ అనేది రావడం జరుగుతూ ఉంటుంది. కొంతమంది ఏం చేస్తారంటే మెడిసిన్స్ వాడుతున్నాం కదా అని వాళ్ళ రెగ్యులర్ లైఫ్ స్టైల్ అలాగే జీవిస్తూ ఉంటారు. సో అలా చేయడం మూలన కూడా మనకు కరెక్ట్గా రిజల్ట్ రాదు, ఏ మెడిసిన్స్ తీసుకున్నా రాదు. ఇప్పుడు ఒకవైపు మందులు తింటున్నాం, ఇంకోవైపు వెయిట్ లిఫ్ట్ చేస్తున్నాము, ఒకవైపు మందులు తింటున్నాం, ఇంకొక వైపు మంచిగా ట్రావెల్ చేసుకుంటూ ఉన్నాము, స్పీడ్గా మెట్లు ఎక్కుతున్నాము అండ్ ఒంగి పని చేస్తున్నాము. సో ఇవన్నీ చేసుకుంటూ మందులు తింటే మనకు అంత ఎఫెక్ట్ అనేది కనబడదు. కొంచెం రెస్ట్రిక్షన్స్ అనేవి ఉండాలి. దాంతో సహా కొన్ని ఎక్సర్సైజులు కూడా మేము చూపిస్తాము. ఎక్సర్సైజ్ చేసుకుంటూ కొంచెం లైఫ్ స్టైల్ చేసుకుంటూ మెడికేషన్స్ యూస్ చేస్తే పూర్తిగా తక్కువ అవుతుంది అన్నమాట. ఓకే సార్, మరో కాలర్ ఉన్నారు, సురేష్ గారు జహీరాబాద్ నుంచి. నమస్తే అండి సురేష్ గారు. నమస్తే అండి. నమస్తే. నమస్తే. ఓకే, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి సార్తో. నాకు సర్వైకల్ ప్రాబ్లం ఉంది మేడం. ఓకే, ఎప్పటి నుంచి ఉందండి? సార్ నాకు 2020లో స్టార్ట్ అయింది సార్. 20లో స్టార్ట్ అయింది. ఓకే, సో ఓన్లీ పెయిన్ మాత్రమే ఉందా లేదంటే తిమ్మిర్లు అలాంటివి కూడా ఉన్నాయి? ఏంటండి? ఈ వారం నుండి సార్ మొత్తం ఈపుల నరాలు మెడలన్నీ పట్టేసినట్టు అయింది సార్ కొంచెం. ఓకే, ఓన్లీ వారం నుంచే ఉందా? ప్రాబ్లం స్టార్ట్ అయ్యి 4 years సార్ మొత్తానికి. ఈ వారం నుండి ఏమైతుందంటే మెడలు బాగా పట్టే, భుజాలు బరువు ఎక్కినట్టుగా, సరే కుడిచి లాగుతున్నట్టుగా ఉంది సార్. ఫైన్ అండి, సరే చెప్తాను. సో సర్వైకల్ స్పాండలోసిస్లో వస్తున్న లక్షణాలలో
ఇవి చాలా కామన్ లక్షణాలు అన్నమాట. మెడ నొప్పి అవ్వడం, చేతులు లాగడం, అది కొంతమందికి కుడి చేయి మాత్రమే లాగుతుంది, కొంతమందికి 2 చేతులు లాగడం అనేది జరుగుతూ ఉంటుంది, డిపెండింగ్ అపాన్ ఏ సైడ్ మీకు ఎక్కువగా ప్రెస్ అయింది నరాలు. సో మీకు ఒక చెయ్యి అనేది లాగుతుంది, కొంతమందికి తిమ్మిర్లు అలాంటివి కూడా వస్తూ ఉంటాయి అన్నమాట. సో దీనికి ట్రీట్మెంట్ ఉంది. ట్రీట్మెంట్తో సహా ఇప్పుడు మీరు ఇమీడియట్లీ డాక్టర్కి కలవాల్సిన అవసరం ఉంటుంది. అండ్ దాంతో సహా మీరు కొన్ని జాగ్రత్తలు కూడా పాటించాలి. ఆ జాగ్రత్తలు ఏముంటాయి అంటే, ఫస్ట్ ఒక సర్వైకల్ పిల్లో మీరు కొనుక్కోండి. సో సర్వైకల్ పిల్లో మీదనే మీరు రెగ్యులర్ పండుకోవాలి. ఇది ఫస్ట్ చేంజ్ చేయాలి. రెండోది ఏంటంటే, మీరు పెద్ద పెద్ద మెత్తలు అనేది అస్సలు యూజ్ చెయ్యకండి. మూడోది, మీరు వెయిట్ ఎక్కువగా లిఫ్ట్ చెయ్యకండి. నాలుగోది, ట్రావెల్ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా మీరు సర్వైకల్ బెల్ట్ ఉంటుంది అన్నమాట, సర్వైకల్ కాలర్ అంటాం దానికి. ట్రావెల్ చేస్తున్నప్పుడు మాత్రం ఖచ్చితంగా అది వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది అన్నమాట. లేదంటే ప్రాబ్లం ఇంకా పెరిగే అవకాశం అనేది ఉంటుంది. దాంతో సహా కొన్ని నెక్ ఎక్సర్సైజెస్ ఉంటాయి, అది మీరు మా సెంటర్కి వస్తే అక్కడ మీకు పూర్తిగా చూపిస్తారు ఏం ఎక్సర్సైజ్ చేయాలి. సో నథింగ్ టు వరీ అండి. మీరు స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి ఫోన్ చేసి వాళ్ళు గైడ్ చేస్తారు మీ దగ్గర ఉన్న హోమియో కేర్కి, అక్కడ మీరు ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకోవచ్చు. ఓకే సార్, మరో కాలర్ ఉన్నారు, వెంకటేశ్వర్లు గారు ఖమ్మం నుంచి. నమస్తే అండి. నమస్తే మేడం. ఓకే, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి సార్. సార్ నాది బ్యాక్ పెయిన్ విపరీతంగా వస్తుంది సార్, వచ్చినప్పుడు సూదులతో కూర్చున్నట్టుగా వస్తుంది. ఓకే, అదే సార్ ప్రాబ్లం. అచ్చా అచ్చా, సరేనండి. సో బ్యాక్ పెయిన్ చాలా ఉంటుంది, గుచ్చుకున్నట్టు అనిపిస్తుంది అంటే మీకు లుంబార్ స్పాండలోసిస్ ఉంది. లుంబార్ స్పాండలోసిస్లో ఇంకా మనం ఈ గుచ్చినట్టు నొప్పి రావడం జరుగుతుంది అంటే మీకు ముఖ్యంగా ఆస్టియోఫైట్స్ అనేది ఉండొచ్చు అనమాట. ఆస్టియోఫైట్స్ అంటే అది ఒక ఎక్స్ట్రా బోన్ గ్రోత్స్ అన్నమాట. ఎక్స్ట్రా బోన్ గ్రోత్, ఇప్పుడు మనకు స్కిన్ మీద పింపుల్స్ ఎలా వస్తాయో అలాగే ఎక్స్ట్రా బోన్ అనేది మనకు ఆ వర్టిబ్రాస్ మీద రావడం జరుగుతుంది. సో దానివల్ల కొంచెం పొడిచినట్టు నొప్పి అనేట్లు మీకు రావడం జరుగుతుంది. మళ్ళీ స్పాజమ్స్ వల్ల కూడా మీరు అలా ఫీల్ అవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది అన్నమాట. సో అక్కడ మాత్రమే ఓన్లీ ఆ స్పెసిఫిక్ ఏరియాలో మాత్రమే నొప్పి ఉంది, ఇంకా చేతుల్లో కానీ కాళ్ళల్లో కానీ నొప్పి రేడియేట్ అవ్వట్లేదు, చేతులు కాళ్ళలో తిమ్మిరి రావడం లేదంటే స్టార్టింగ్ స్టేజ్లోనే ఉన్నారు, ఇంకా పెరగలేదు అన్నట్లు అర్థం. సో ఈ స్టేజ్లోనే మీరు మెడికేషన్స్ స్టార్ట్ చేసి కొంచెం లైఫ్ స్టైల్ మీరు చేంజ్ చేసుకున్నారనుకోండి, అలాంటప్పుడు మీకు పూర్తిగా తక్కువైపోవడం అనేది జరుగుతుంది అనమాట. సో మీ దగ్గర ఉన్న హోమియో కేర్ ఇంటర్నేషనల్కి మీరు కన్సల్ట్ అవ్వండి, పూర్తిగా తక్కువ అయ్యేటట్లు చూడొచ్చు. ఓకే సార్, అంటే ఇప్పుడు చాలామందికి మీరు వర్కౌట్స్ వల్ల కూడా స్పాండిలోసిస్ వస్తుంది అంటున్నారు కాబట్టి ఎంతవరకు వర్కౌట్స్ అనేవి చేయొచ్చు అంటారు సార్? ఇప్పుడు చూడండి, మన బాడీకి ఒక లిమిట్ ఉండడం జరుగుతూ ఉంటుంది అండ్ దాంతో సహా అలవాట. ఇప్పుడు మీకు అలవాట లేదు, సో అలాంటప్పుడు మీరు డైరెక్ట్ వెళ్ళి వర్కౌట్ నేను చేస్తా అని హెవీ వెయిట్స్ అనేది లిఫ్ట్ చేస్తున్నారు. లేదంటే మీకు అంత అలవాట లేదు, సడన్లీ టూర్కి వెళ్తున్నామని పెద్ద పెద్ద బ్యాగ్ అనేది మీరు లిఫ్ట్ చేస్తున్నారు. అలాంటప్పుడు మీకు ఇబ్బంది అనేది అవ్వడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. లేదు అంటే మీరు వర్కౌట్స్ చేస్తున్నప్పుడు ఒక ట్రైనర్ అనేది మీతో ఉండాలి. ఎందుకంటే వెయిట్ లిఫ్ట్ చేస్తున్నప్పుడు ఏ పోస్చర్లో వెయిట్ లిఫ్ట్ చేయాలి అది కూడా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు నార్మల్లీ మనకి కింద ఏమైనా పడింది అనుకోండి, అది కొంచెం వెయిట్ ఉంది, ఎలా తీసుకోవాలి? చాలామంది 90% జనాలు ఏం చేస్తారు, జస్ట్ ఉంగి తీసుకుంటారు. అది చాలా తప్పు. కొంచెం మీకు వీక్నెస్ అనేది ఉంది వర్టిబ్రాస్లో, డిస్క్లో అంటే అక్కడే ప్రొలాప్స్ అవ్వడం లేదంటే బల్జ్ రావడం జరుగుతుంది. ఏం చేయాలి? మీరు ఫస్ట్ కింద కూర్చోవాలి, కింద కూర్చొని దానికి పట్టుకొని ఇలా లేవ్వాలన్నమాట. సో మీరు చేసే ఎక్సర్సైజ్ల విధానం ఇంపార్టెంట్ ఉంటుంది. అండ్ వార్మప్స్ అనేది పెద్ద పని చేయడం ముందు వార్మప్ అనేది చాలా అవసరం ఉంటుంది. డైరెక్ట్ వెళ్ళి చేయడం మూలన మీకు ఈ వియర్ అండ్ టియర్స్ అనేది రావడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. సో ఎనీథింగ్ మీరు వెయిట్ అనేది లిఫ్ట్ చేయొచ్చు, కానీ సడన్లీ హెవీ వెయిట్స్ అనేది లిఫ్ట్ చేస్తున్నాము అలా చేయకూడదు. గ్రాడ్యువల్లీ యూ హ్యావ్ టు గో విత్ ద వార్మప్స్, యూ హ్యావ్ టు గో. అట్ దట్ టైం మీకు ప్రాబ్లం అనేది రాదనమాట. ఓకే సార్, కాలర్ ఉన్నారు మాజిద్ గారు మహబూబ్ నగర్ నుంచి. నమస్తే అండి. సార్ నమస్తే అమ్మా. ఓకే, మీ ప్రాబ్లం చెప్పండి సార్.
సార్ నాది బ్యాక్ పెయిన్ సార్ ప్రాబ్లము. ఓకే. ఎంఆర్ఐ స్కాన్ అయింది, తీసాను సార్. మ్మ్. లేచి నచ్చినప్పుడు బాగా లెఫ్ట్ లెగ్ బాగా తిమ్మిరెక్తది సార్. ఓకే. ఇంకోటి ఏంటంటే నడుము ఏంటంటే సైడ్ పోయినట్టు ఉంటది ఇలా క్రాస్. మ్మ్. ఇంకోటి వంగి మళ్ళా కింద కూర్చుందంటే లేవటం అంటే కష్టం అవుతుంది సార్. మ్మ్. ఈ ఎంఆర్ఐ తీసాను, స్పాండిలైజ్ అది ఇది అన్నారు, మెడిసిన్ ఇచ్చారు. ఒక 1 month అంటే 1 year నుండి వాడుతున్నాం సార్ ఇది. దీనికి సొల్యూషన్ అంటే ఎలా సార్? సరే చెప్తానండి. ఓకే సార్. ఇప్పుడు బ్యాక్లో కొంచెం వంకర్ ఉంది అంటే దానికి మనం స్కోలియోసిస్ అన్నట్లు కూడా ఉంటుంది ప్రాబ్లం. కొంచెం మీరు ఇన్ని సంవత్సరాలలో మీరు కూర్చునే విధానం కానీ మీరు పనిచేసే విధానం కానీ కొంచెం ప్రాబ్లమేటిక్గా ఉంటేనే ఈ ప్రాబ్లం వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్గా మీరు చైర్ మీద ఎక్కువ కూర్చుంటున్నారు, అలాంటప్పుడు ఈ పొజిషన్లో ఎక్కువ కూర్చున్నారనుకోండి ఇలాగే, సో అప్పుడు మీకు ప్రాబ్లం స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. ఇప్పుడు ఒకే సైడ్లో మీకు నొప్పి వస్తుంది అంటే ఒక మెయిన్ నరం ఉంటుంది, దాని పేరు సియాటిక్ నర్వ్ అంటామన్నమాట. సో ఆ సియాటిక్ నర్వ్లో పించ్ అయిపోయిందనుకోండి, ప్రెస్ అయిపోయిందనుకోండి, అలాంటప్పుడు మీకు ఒక కాలు అనేది గుంజడం, లాగినట్టు అనిపించడం, తిమ్మిర్లు అనేది రావడం, అండ్ నడుస్తున్నప్పుడు మనకు తెలియకుండా చెప్పులు అనేది వెళ్ళిపోతే కూడా మనకు తెలియదు. కొంతమందికి ఏంటంటే నడుస్తున్నప్పుడు ఒక చాలా కుషన్ మీద నడిచినట్టు అనిపించడం జరుగుతుంది. కొంతమందికి ఏంటంటే సూదిలు గుచ్చినట్టు అనిపిస్తుంటుంది. సో మీ ప్రాబ్లం ఏంటంటే కొంచెం సియాటిక్ నర్వ్ ప్రెస్ అవ్వడం మూలన సిఆర్టికా కావచ్చు, లేదంటే 1-sided మనకు లుంబార్ స్పాండిలోసిస్ అనేది ఉన్నా కూడా అలా జరుగుతుంది. సో మీ రిపోర్ట్స్ తీసుకొని మహబూబ్ నగర్ అని చెప్తున్నారు కాబట్టి మహబూబ్ నగర్లో కూడా హోమియో కేర్ ఇంటర్నేషనల్ హాస్పిటల్ మనది ఉంది. అక్కడ వెళ్ళి మీరు కన్సల్ట్ అవ్వండి, ఖచ్చితంగా తక్కువ అయ్యేటట్లు మనం చూడొచ్చు అన్నమాట. ఓకే సార్, మరో కాలర్ ఉన్నారు, నాగరాజ్ గారు కడప నుంచి. నమస్తే అండి. నమస్తే మేడం. ఓకే, మీ ప్రాబ్లం చెప్పండి సార్. మేడం అదే కాలుకు కొంచెము నిన్న కేర్ వారు ఫోన్ చేశారు మేడం హైదరాబాద్ నుంచి. ఓకే. ఇది కాలు కింద పడి సార్ కొంచెం గుజ్జు అనేది నడిచింది. ఎంఆర్ స్కాన్ తీపిచ్చింటే పెయిన్ వస్తుంది సార్ నైట్ పూట పనుకున్నప్పుడు. ఎక్కడ వస్తుంది నొప్పి? ఇక్కడ ఎడంకాలకు సార్. ఏంటండి? ఎడంకాలకు సార్. ఎడమ కాలుకి. ఓకే, అంటే మోకాళ్ళకి వస్తుందా లేదంటే మెడమ దగ్గర వస్తుందా, ఎక్కడ వస్తుంది? సైడ్ సార్, కొంచెం సైడ్. ఓకే. అచ్చా, ఎప్పటి నుంచి ఉంది ప్రాబ్లం ఇది? సార్ ఎంఆర్ఐ స్కానింగ్ తీపించాము, ప్లస్ వచ్చి అది స్కానింగ్ కూడా తీపించాం సార్. ఓకే, ఏమొచ్చింది స్కానింగ్ లా మరి? అదే ఏం లేదు, కన్నా ఎంకలకైతే ఏం నొప్పి లేదు, ఇది మొత్తం అది గుజ్జు అరిగే టైప్ ఉండదని చెప్పినారు సార్. స్టార్టింగ్ లో ఉంది అని చెప్పారు సార్. అచ్చా అచ్చా అచ్చా, సరేనండి. సో ఆల్రెడీ ఎంఆర్ఐ కూడా చేయించుకున్నారు, కానీ ఎంఆర్ఐలో పెద్దగా ప్రాబ్లం ఏం రాలేదు అన్నట్లు చెప్తున్నారు. స్టార్టింగ్ స్టేజ్ అంటే ఇప్పుడు ఎలా ఉంటుందంటే అండి, మీ ఏజ్ కొంచెం పెరుగుతుందనుకోండి, అలాంటప్పుడు ఏమవుతుందంటే కొంచెం కాల్షియం డ్రైనేజ్ అనేది బాడీ నుంచి అవుతుంది, అంటే కాల్షియం తక్కువ అవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. సో అలాంటప్పుడు ఏంటంటే కొంచెం అరగడం అనేది మొదలవ్వడం జరుగుతూ ఉంటుంది అక్కడ. సో దీనికోసమే మనం అంటాము కి బై ప్రతి సంవత్సరం ఒకసారి కంప్లీట్ హెల్త్ చెకప్ చేసుకోవాలి. దాంట్లో మనకు లోపాలు తెలిసిపోతే వెంటనే ఆ మెడికేషన్స్ కానీ లేదంటే ఆ ఫుడ్లో మనం చేంజ్ చేసుకుంటే ఈ ప్రాబ్లమ్స్ని ప్రివెంట్ మనం చేసుకోవచ్చు. సో స్టార్టింగ్ స్టేజ్ అని చెప్తున్నారు కాబట్టి జస్ట్ మనం కొన్ని సప్లిమెంట్స్ తీసుకుంటే, కాల్షియం సప్లిమెంట్స్, వైటమిన్ డి సప్లిమెంట్స్, వైటమిన్ B12 మీరు తీసుకుంటే మీకు ఈ ప్రాబ్లం ప్రివెంట్ చేసుకోవచ్చు. అంతకైనా మంచిది ఏంటంటే ఒకసారి మీ రిపోర్ట్స్ తీసుకొని, ఆ ఎంఆర్ఐ రిపోర్ట్ ఇంకా బ్లడ్ రిపోర్ట్స్ మీ దగ్గర ఏమేమి ఉన్నాయో ఆ రిపోర్ట్స్ తీసుకొని మా సెంటర్కి, హాస్పిటల్కి వస్తే చూసి మెడికేషన్స్ అనేది ఇవ్వచ్చు. ఇనీషియల్ స్టేజ్లోనే వాడితే తొందరగా తక్కువ అవుతుంది, ఇంకా ఫ్యూచర్లో పెరగకుండా మనం ఆపుకోవచ్చు. లేదు ఓన్లీ నొప్పి అప్పుడప్పుడు వస్తుంది కాబట్టి పెయిన్ కిల్లర్స్ మాత్రమే మనం యూజ్ చేస్తున్నాము, జాగ్రత్తలు తీసుకోవడం లేదు అంటే ప్రాబ్లం మెల్లమెల్లగా పెరుగుతుంది కానీ తక్కువ అవడం కష్టమైపోతుంది అప్పుడు. ఓకే సార్, మరో కాలర్ ఉన్నారు, వెంకటేశ్వర్లు గారు. నమస్తే అండి. నమస్తే అండి వెంకటేశ్వర్లు గారు. ఓకే, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి సార్తో. హలో, నమస్తే అండి, చెప్పండి.
సార్ నాది లెఫ్ట్ లెగ్ మొకాల్ పై నుంచి నడుము దాకా జోమ్ పట్టినట్టు ఉంటుంది సార్. నొప్పి అయితే ఏం లేదు కానీ. హలో, నొప్పి ఏమి ఉండదు కానీ జోమ్ ఓకే. పట్టినట్టు ఉంటుంది. మొకాల్ నుంచి పై వరకు నడుము దాకా కాదు, కొంచెం కింద పిసుకు వరకు. ఓకే ఓకే. షుగర్ ఏమైనా ఉందా అండి మీకు? షుగర్ లేదు సార్. షుగర్ లేదు కదా, సరే సరే. సో జూమ్ ఉంటుంది అంటే దీనికి నమ్నెస్ అని చెప్తూ ఉంటాము, తిమ్మిరి అని కూడా చెప్తామన్నమాట తెలుగులో. సో ఈ తిమ్మిరి రావడం అనేది మనకు నరాళ్ళు ప్రెస్ అవ్వడం వల్ల తిమ్మిర్లు రావడం జరుగుతుందన్నమాట. ఇప్పుడు నరాళ్ళు ఎంత ఎక్కువ ప్రెస్ అయింది దాన్ని బట్టి లక్షణాలు కూడా ఆ విధంగానే ఉంటాయి. కొంతమందికి చాలా మైల్డ్గా ప్రెస్ అయి ఉంటుంది. అలాంటప్పుడు ఏంటంటే కాళ్ళల్లో మాత్రమే వాళ్ళకు వేళ్ళలో మాత్రమే తిమ్మిర్లు అనిపిస్తూ ఉంటుంది. కొంతమందికి ఏంటంటే మోకాళ్ళ కింద నుంచి మొత్తం నొప్పి అనేది కానీ లేదంటే తిమ్మిర్లు రావడం జరుగుతుంది. కొంతమందికి మోకాళ్ళ పైన భాగంలో తిమ్మిర్లు అనేది ఉండడం జరుగుతూ ఉంటుంది, లేదంటే నడుము భాగంలో. ఇంకా కొంచెం ఎక్కువైతే ఇది తిమ్మిరితో సహా కొంచెం బర్నింగ్ అయ్యే అవకాశాలు కూడా ఉంటుంది. సో ఇది ఇనీషియల్ స్టేజెస్ ఆఫ్ స్పాండలోసిస్లో ఇలా జరుగుతుంది అన్నమాట. ఇది ఒక నరాళ్ళ సంబంధించిన ప్రాబ్లం, నరాళ్ళు ప్రెస్ అయిపోయిన వచ్చిన తర్వాత ప్రాబ్లం అన్నమాట. దీనికి ట్రీట్మెంట్ అనేది ఉంటుంది. ట్రీట్మెంట్తో సహా కొన్ని ఫిజియోథెరపీ అనేది దీంట్లో చేయించుకుంటే మీకు తొందరగా ఇంకా మంచిగా రిజల్ట్ అనేది రావడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. ఓకే సార్, అంటే ఇప్పుడు స్పాండిలైటిస్లో ఫుడ్ రెస్ట్రిక్షన్ ఏమైనా ఉంటుందా? అండ్ ఎలాంటి ఫుడ్స్ స్పాండిలైటిస్ని ట్రిగ్గర్ చేస్తాయంటారు? పెద్దగా ఫుడ్ రెస్ట్రిక్షన్స్ అనేది ఏముండదు, కానీ కొన్ని యాంటీ ఇన్ఫ్లమేటరీ ఫుడ్ అనేది మనం తీసుకుంటే కొంతమందికి పెరిగే అవకాశాలు ఉంటాయి. సో ఉంటుందా ఫుడ్ అన్నట్లు చూసుకుంటే స్పెషల్లీ నాన్ వెజిటేరియన్ అన్నమాట. నాన్ వెజిటేరియన్ ఫుడ్స్, అందులో రెడ్ మీట్ ఒకవేళ మనం ఎక్కువగా తీసుకుంటున్నాం అనుకోండి, అలాంటి సందర్భాల్లో మనకు కొంచెం ఇన్ఫ్లమేషన్ అంటే లోపల వాపు అనేది రావడం జరుగుతూ ఉంటుంది. దానివల్ల కూడా ఈ నొప్పులు అనేది ఎక్కువ అవ్వడం జరుగుతూ ఉంటుంది. కొంతమందికి ఏంటంటే పులుపు వస్తువులు తిన్నా కూడా కొంచెం ఇది ఇన్ఫ్లమేషన్ రావడం జరుగుతుంది, నొప్పి రావడం జరుగుతుంది. సో బేసికల్లీ నాన్ వెజెస్ అండ్ పులుపు వస్తువులు అండ్ ప్రాసెస్డ్ ఫుడ్, కొన్ని ప్రాసెస్డ్ ఫుడ్లో కూడా ప్రాబ్లం ఉంటుంది. దాంతో సహా బయట ఫుడ్ మనం తింటే కొంచెం దాంట్లో వేస్తున్న సాల్ట్ అనేది ప్రాబ్లమాటిక్ అవుతుంది అన్నమాట కొంతమందికి. సో ఈ థింగ్స్ అనేది మీరు అవాయిడ్ చేయాలి. వాట్ యూ హ్యావ్ టు ఈట్, ఏం యూస్ చేయాలి అన్నట్లు చూసుకుంటే వెజిటేబుల్స్, గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్, దాంతో సహా ఫ్రూట్స్, ఇవి చాలా ఎక్కువ మాత్రలో మీరు తినాలి. మిగతావి ఫుడ్ ఐటమ్స్ రెగ్యులర్ బేసిస్ మీద మీరు యూస్ చేయొచ్చు. కొంచెం సాల్ట్ ఇంటేక్ అనేది తక్కువ చేసుకుంటే ఇట్స్ ఓకే ఇన్ స్పాండలోసిస్ అన్నమాట. ఓకే నమ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండి. ఇది వాళ్ళ గుడ్ హెల్త్. స్టే ట్యూన్ టు V6 న్యూస్.